Welcome to Today Telangana News Channel. Here's your Karimnagar News Update. సావిత్రిబాయి పూలే 195వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలోనే ఒక వెలుగువంతమైన అధ్యాయాన్ని స్మరించుకునే రోజు. కేవలం సావిత్రిబాయి పూలే గారు ఒక మహిళల కోసమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, అనాథలు, నిరుపేదలు మరియు వితంతువుల కోసం ఎన్నో రకాలుగా పోరాడిన సంస్కర్త. వారు అనాథ ఆశ్రమాలు స్థాపించి సమానత్వానికి నిజమైన అర్థాన్ని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమనే కాదు, భారతదేశంలోనే ఒక మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. అలాగే మహిళల విద్య కోసం ఒక ఆదర్శవంతమైనటువంటి విధానాన్ని కొనసాగించారు సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే, స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం, ప్రతి విషయాన్ని మనం ప్రశ్నించగలుగుతున్నామంటే సావిత్రిబాయి పూలే లాంటి మహనీయుల ఎందరో త్యాగ ఫలితమే అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సమాజంలో ఎన్నో అవమానాలను, ఎన్నో ఒడిదొడుకులను, ఎన్నో దాడులను భరిస్తూ పాఠశాలలో విద్యను బోధించినారు. దేశంలో ఆనాడు మహిళ అంటే వంటింటికే పరిమితం అనే కాలంలో విద్య మాత్రమే విముక్తి అని నమ్మిన సావిత్రిబాయి పూలే గారు వారు చూపినటువంటి మార్గంలో మనమందరం ప్రయాణించి మహిళలకు స్వేచ్ఛగా వారి హక్కులను వినియోగించుకునే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు చూపించినటువంటి సమానత్వం, సమాజ నిర్మాణం కోసం వారు పోరాడినటువంటి విలువలను వారు చూపిన మార్గంలో మనమందరం ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నా పేరు క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా. మరి సావిత్రిబాయి పూలే గారు వారు లేకుంటే అసలు మాకు ఈరోజు మాకు జీవితమే లేదు మహిళలకని కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు అనగారిన కులాలందరికీ కూడా మహిళలందరికీ చదువు నేర్పించిన మహాతల్లి, మాకు దేవత లాంటి అమ్మగారిది ఈరోజు పురస్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఆ అమ్మగారే లేకుంటే ఈరోజు నేను ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు విద్యనే ప్రధానంగా అని చెప్పి ఆమె మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఆమె విద్యా బోధన అందించి మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనేటువంటి దానికి కృషి చేసినటువంటి మహానీయురాలు. ఆమె యొక్క సేవలను ఈ 195వ సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని 1831 జనవరి 3 తారీఖు నాడు జన్మించింది ఆమె. 1848లో 9 మంది పిల్లలతోటి విద్యా అభ్యాసం పొందింది. ఆమెను పురస్కరించడం భారతదేశం మొత్తం చదువుల తల్లిగా భావిస్తారని